ఏమనుకోకరు దయచేసి రాండి. ఒక గంటన్నర లోపల మీకు ఎండ కాకముందే జరుగుతుంది. రాండి, తొందర రాండి. माता की రండి, మీరు పైకి రండి. భారత్ మాతా కే. సోదరులారా, ఈరోజు మన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మొట్టమొదటిగా మన అరవిందన్న నిజామాబాద్ పార్లమెంట్ మన బీర్పూర్ మండలాన్ని ప్రప్రథమంగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే వారు మనది బీర్పూర్ మండలిగా ఫస్ట్ టైం మనకు చెప్పడం జరిగింది. రమేష్ అన్న, మీ అందరి పక్షాన కూడా వారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. మరి మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ వచ్చి అందరు మంచిగున్నారా? మరి జరంత గట్టిగా ఆశీర్వదించాలి అన్నని. మా అక్క చెల్లెలు అవ్వలు తల్లులు అందరూ వచ్చిండ్రు. మీ ఆశీర్వాదాలు గట్టిగా ఉండాలి. మీరు నిర్ణయించుకున్నారంటే బరాబర్ అవుతుంది, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అన్న నాతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంకొక అమ్మకి ఇద్దరు ఆడవాళ్ళకి టికెట్లు ఇప్పించింది, ఎమ్మెల్యే టికెట్లు. మీరు అందరు ఓట్లేసిండ్రు కానీ జరం చూస్తూనే ఉన్నారు. పాపం నాకంటే ఎక్కువ మీరు బాధపడ్డారు నేను ఓడిపోయినాడు. కానీ మళ్ళీ అన్న ఎంపీగా నిలుస్తున్నారు. మరి అన్న గెలిస్తే మనం గెలిచినంత బలం మనకుంటుంది. అక్కడ ఎట్లా మన మోదీ గారు గెలుస్తున్నారా లేదా? గెలుస్తున్నారు, మీరు గెలిపిస్తున్నారు కదా. మరి ఇక్కడ కూడా మనం అన్ననే గెలిపించుకుంటే మనం గెలిచినంత బరాబర్ అవుతుంది, లెక్క అవుతుంది. జయ జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్.
सबसे पहले तो मैं स्वागत करता हूं मेरे परम मित्र, आपके बड़े भाई, आपके उम्मीदवार अरविंद धर्मपुरी जी का। मैं सच बताऊं तो इतनी माता बहनों को देख के मन प्रफुल्लित हो गया, क्योंकि नारी शक्ति का जो भाव, जो मन में श्रद्धा हमारे यशस्वी प्रधानमंत्री जी के मन में है, वो किसी के भी नहीं है। आज देखिए, आप लोगों के लिए इवन संसद में भी 33% शोर कर दिया। आप लोगों के लिए सबसे ज्यादा मन में श्रद्धा यदि आज तक के किसी प्रधानमंत्री में है तो वो यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र जी मोदी के हैं। मोदी है तो दोस्तों, ये वक्त वापस पलट के नहीं आएगा। यदि ये वक्त हमने चूक दिया तो आने वाले 20 साल भी आपके पास पलट के नहीं आएंगे। यही वक्त है जब हम हिंदुओं को जागने का जरूरत है। यदि जय श्री राम, भारत माता की, भारत माता की। అమ్మ అందరు బాగున్నారా? అక్షంతలు వచ్చినాయి, అయోధ్యకి వెళ్ళి వచ్చినాయి, రాముల వారి ఆశీర్వాదం వచ్చిందా? ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. నేను చెప్పిన పనులన్నీ నేనైతే చేస్తి. కేసీఆర్ చెప్పిన ఏం చేయలేదు, ఇంటికి పంపించారు. కానీ ఈయన మాత్రం గెలిపించుకున్నారు. మీరు మళ్ళీ మీరు గెలిపించుకున్నారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. కాంగ్రెస్ పెద్ద మనిషి క్యాండిడేట్ అయ్యిండు కదమ్మా. పెద్ద మనిషి జగిత్యాల 45 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తాడు. ఈడ పెద్ద మనిషి 15వసారి ఎలక్షన్లు నిలబడతాడు. ఇది 15వ ఎలక్షన్ జీవన్ రెడ్డి గారిది. 15 ఎలక్షన్లు ఓలని పైకి రానియలేదు, కాంగ్రెస్ కార్యకర్తల్ని పైకి రానియలేదు. ఆయననే నిలుచుంటాడు ఎప్పుడు. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు ఆయననే. మళ్ళీ ఎంపీ కూడా నిలబడతాడు. మొన్న ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, అంతకుముందు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, 2014లో నిలబడ్డాడు. అప్పుడే లాస్ట్ ఎలక్షన్ అన్నాడు. మళ్ళీ 18 లాస్ట్ ఎలక్షన్ అన్నాడు. మళ్ళీ ఎమ్మెల్సీ లాస్ట్ ఎలక్షన్ అన్నాడు. మళ్ళీ 23లో లాస్ట్ ఎలక్షన్ అన్నాడు. మళ్ళీ ఎప్పుడు లాస్ట్ ఎలక్షన్ అంటారు. ఏం చేసిండమ్మా జగిత్యాలకి? ఏమన్నా చేసిండ? చెప్పురు, ఏమన్నా పెద్ద పని చేసిండ? ఏమన్నా? నేను 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న రైతులకు పసుపు బోర్డు కావాలని కొట్లాడుతుంటే ఏ కాంగ్రెస్ వాడు చేయలేదు, తెలుగుదేశం వాడు చేయలేదు, టీఆర్ఎస్ వాడు చేయలేదు. నేను చేసుకొచ్చినా లేదా? పసుపు రేట్లు 5-6 వేలు ఉంటే ఇవాళ 19,000, 20,000 ఉన్నాయి. 19,000, 20,000 ఉన్నాయి ఇవాళ రేటు. పసుపు ఎట్లా మార్కెటింగ్ చేయాలని కూడా చేసి చూపించినామమ్మ. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, జితేందర్ వైద్య గారు హిందీలో మాట్లాడుతున్నారు. ఆకాశీలకి ఏమో అర్థమైతే లేదు, నేను తెలుగులో చెప్తా. మన అన్నదమ్ములు గల్ఫ్లో ఉంటారు కదా, ఇండియన్ పీపుల్ ఫోరం సంస్థ అంటే భారతీయ జనతా పార్టీ అక్కడ రాజకీయాలు చేయదు. రాజకీయాలు చేయకుండా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అన్నట్టు, కేవలం మన అన్నదమ్ములు ఆడికి పోయినప్పుడు వాళ్ళకి సేవా కార్యక్రమాల కోసం ఈ సంస్థని నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది. 24 మంది డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఎక్కడైనా లేబర్ క్యాంపులలో మన అన్నదమ్ములకు ఏం బీమారి వచ్చి ఏమి ఇబ్బంది అయినా ఆరోగ్యపరంగా 24 డాక్టర్లు ఉంటారు రెడీగా వాళ్ళకి సేవ చేయనీకి. వీసాలు టైం అయిపోయి లేదా ఇంకా ఏజెంట్లు మోసం చేసి అక్కడ ఇరికిపోయిన వాళ్ళకి 11 మంది లాయర్లని, అమ్మ ఇక్కడ లాయర్లు ఉన్నట్టు అగ్గకి రారాడా, ఆడ బాగా కాస్ట్లీ అయినా కూడా 11 మంది లాయర్లని ఫ్రీగా ఆ సంస్థ మన అన్నదమ్ముల కోసం అవైలబుల్ పెడుతుంది, ఎప్పుడు అందుబాటులో ఉంచుతుంది. మొన్న ఆడ ఇది వచ్చింది, మన ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ ఏమంటారు, వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఇంటింటికి రేషన్ పంపించింది ఇండియన్ పీపుల్ ఫోరం సంస్థ. ఆడ ఇంటింటికి రేషన్ పంపింది. కరోనా సమయంలో అక్కడి నుంచి ఇక్కడికి మన అన్నదమ్ములు తీసుకొస్తానికి వందే భారత్ మిషన్ నరేంద్ర మోడీ గారు ఫ్లైట్లు నడిపిస్తే ఆ ఫ్లైట్లకి 8 ఫ్లైట్లు అదనంగా ఇండియన్ పీపుల్ ఫోరం పెట్టింది మన అన్నదమ్ములకి ఇక్కడ వాపస్ ఇండియాకి తీసుకురానికి. అది భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ల కోసం పనిచేయదమ్మా. నరేంద్ర మోడీ ఎలక్షన్ల కోసం పనిచేయడు. నరేంద్ర మోడీ భారతీయుల కోసం పనిచేస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో ఎలక్షన్లు వస్తాయి పోతాయి. ఇక మన పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు
ఎలక్షన్ ప్రతి సంవత్సరం ఎలక్షన్ నిలబడుతున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఎంపీకి నిలబడ్డాడు. నిలబడి టక్కని మన గల్ఫ్ కార్మికులు గల్ఫ్ సోదరులు యాదకొచ్చిర్రు. ఆయనకి యాదకొచ్చి గల్ఫ్ బోర్డు పెడతామనబట్టి గల్ఫ్ బోర్డు మరి కేంద్రంలో అయితే మీ ప్రభుత్వం రాదు, రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి పెట్టిపిస్తా అన్నాడు. మరి రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి పెట్టిపించేటట్టయితే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మీ ఎన్నికల ప్రణాళికలు ఉండాలి కదా, ఎందుకు లేదు? ఎందుకు లేదు? మోసం ఎందుకు లేదు? రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టిస్తా అంటాను కదా. సరే, ఇంకోటి ఏమంటాడు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అంటాడు. అంటున్నా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పనులు నీ కేంద్ర ప్రభుత్వం ఎన్నికైంది నిలబడుతున్నావు. ఇక్కడ ఉపాధిని కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు ఏళ్ళ పార్టీ ఇక్కడ ఉపాధి కల్పించక ఈ ఫ్యాక్టరీలని బంద్ పెట్టించి అందరూ గల్ఫ్కు పోయినరు. వాళ్ళు గల్ఫ్ గోసకి కారణమే కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత కేసీఆర్. ఇవాళ ఎటువంటి సంబంధం లేకున్నా ఇక్కడ ప్రభుత్వం లేకున్నా మన అన్నదమ్ములకి సేవ చేస్తుంది భారతీయ జనతా పార్టీ గల్ఫ్ దేశాలలో. దీని అంటారు సేవాభావం. అందుకనే మీరు ఓళ్ళ కోటెత్తారు, రాహుల్ గాంధీకి ఎత్తారా నరేంద్ర మోడీ కంటే మీరు కళ్ళు మూసుకొని నరేంద్ర మోడీకి ఏంటికి ఎత్తారు, కిందికే ఎత్తారు మీరు. ఇప్పుడు పెద్ద మనిషి వచ్చిండు, మళ్ళా నిలబడతాను. ఈడ జగిత్యాలకి ఏం చేసిర్రయ్యా? 45 నేను ఒక్కసారి ఎంపీ అయినా, అందులో 2 సంవత్సరాలు కరోనాలో వీకింది, 3 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా. 40 సంవత్సరాల నుంచి రైతులు ఏ రకంగా అయితే కొట్లాడుతూ ఉన్నారో బోర్డు తీసుకొని వచ్చినాము, పసుపు బోర్డు కాలని తెచ్చినాము, పసుపుకి రేట్ ఎట్లా పెంచాలో చేసి చూపించినాము. ఇలా పసుపు రైతులు సంతోషంగా ఉన్నారు. రేపు ఈ ప్రాంతంలో సమస్యలు తీర్చాలంటే మేము బీడీ కార్మికుల సమస్య, బీడీ కార్మికు బీమారి అయితే చూపెట్టుకోనికి సరైన దవాఖానా కూడా లేదు. 500 పడకల హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బీడీ కార్మికుల కోసం కడతామని అమిత్ షా గారు మనకు వచ్చి చెప్పడం జరిగింది. బీడీ కార్మికులకు పెన్షన్లు, కేసీఆర్ పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. 2014 నుంచి మోసం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ వాడు వచ్చేమని చేసిండా, ఆయన చేయడు. కొత్త రేషన్ కార్డు ఇయ్యాడు, కొత్త పెన్షన్ ఇయ్యాడు. రైతులకి మోసం చేసిండు. 500 డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయంగానే నేను వరి కొంట ఇప్పుడు అమ్మకుండ్రు అన్నాడు. డిసెంబర్ పంట వీకింది, ఏప్రిల్ పంట కూడా అయిపోతున్నది. ఈ ఏళ్ళ వరకు 500 బోనస్ ఇచ్చింది లేదు. రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏమై ఎవరికని చేసిండా? మళ్ళీ నిన్ననో మొన్న మాట్లాడాడు. ఎంతసేపు అయ్యా రైతులకి 2 లక్షల రుణమాఫీ చేసుడు, 1 సంవత్సరం నేను అవినీతి చేయకపోతే 40,000 కోట్లు మిగులుతాయి, ఎడమ చేతితోటి ఇచ్చేస్తా అన్నాడు. మరి 6 నెలలు అయిపోయింది కదా, 20,000 కోట్లు మిగిలినాయి కదా. సగం మందికి చేసేయి, మరి సగం మందికి చేసేయి. ఏమై అంటే 20,000 కోట్లు మింగినావా నువ్వు? అంటే 1 సంవత్సరం అవినీతి చేస్తే ఎన్ని వేల కోట్లు వస్తాయో కూడా తెలిసి వీళ్ళకి లెక్కలేసుకొని పెట్టుకుంటారు అన్నట్టు. దానికోసం రాజకీయాలు చేస్తారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ మీ అందరికి తులం బంగారం ఇస్తాను పెళ్లి అయితే, ఇంట్లో పెళ్లి చేస్తే. మీరు అడిగినరా? 6 నెలలకి వెళ్ళి పెళ్లిళ్ళు కాలే. నేను రోజు 6 పెళ్లిళ్ళు తిరుగుతున్నా, అన్ని ముహూర్తాలే కదా పోయిన నెలంతా. ఎవరికి నచ్చిందా తుల బంగారం? 4,000 పెన్షన్ ఏమాయమ్మా? 4,000 పెన్షన్ ఏమాయ? 2,500 ఏమాయ? మీకు నిరుద్యోగ భృతి ఏమాయ? రైతు బంధు 15,000 చేస్తానని ఏమాయ? ఉన్న 10,000 రైతు బంధు కూడా బంధు పెట్టిండు. మళ్ళా కాంగ్రెస్ అయిన పెద్ద మనిషి వచ్చి మళ్ళీ ఎలక్షన్ నిలబడతాడు. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడతాడా? ఎవరైనా నిలబడతారు నరేంద్ర మోడీకి ఈ వయసులో? చెప్పురమ్మా. ఆయన వయసు గౌరవం ఇద్దాము, ఏమి ఇబ్బంది లేదు, గౌరవం ఇద్దాము. కానీ నువ్వు ఏం చేస్తావు? ఈడ మీ కాంగ్రెస్ పార్టీ 1947 నుంచి హిందువులకి మోసం చేస్తుంది. హిందువులకి మోసం చేసి దేశాన్ని 3 ముక్కలు చేసింది. 2 తుర్క దేశాలని, బంగ్లాదేశ్ ని, పాకిస్తాన్ ఇచ్చేసింది. మన దేశాన్ని 3 ముక్కలు చేసి అక్కడ హిందువులందరినీ మర్డర్లు, మానభంగాలు చేసి అక్కడ హిందువులు మన సోదర సోదరి మనల్ని ఇబ్బందులు పెడితే వాళ్ళందరూ భారతదేశానికి వచ్చి ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పౌరసత్వం ఇస్తామని నరేంద్ర మోడీ గారు అంటే ఈయన ఇయ్యొద్దు అంటాడు. మళ్ళీ ఊళ్ళకి ఇవ్వాలంటే బంగ్లాదేశ్కి వచ్చిన తుర్కోళ్ళకి, రోహింగ్యాలు మయన్మార్కి వెళ్ళి వచ్చిన తుర్కోళ్ళకి ఇయ్యాల్సింది అంటాడు. టోపీలు పెట్టి ఆడ వేసిండు, ధర్నాలు చేసిండు. చూసారు కదా టోపీలు పెట్టి, మీరందరూ చూసారు కదా. ఇక్కడ ఉన్న ఎంతమంది తుర్కోళ్ళు వచ్చి ఉంటున్నారు మయన్మార్కి వెళ్ళి బంగ్లాదేశ్ వాళ్ళకి, వాళ్ళందరినీ వెళ్ళగొట్టాలా లేదా?
వాళ్ళకంటే పౌరసత్వం ఇవ్వమంటుండు జీవన్ రెడ్డి గారు. వాళ్ళందరూ వెళ్ళగొడుతందుకు నరేంద్ర మోడీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ తీసుకొని వస్తున్నాడు. వాళ్ళందరినీ కూడా బయటికి తరిమేయాలా, లేకపోతే ఇక్కడ ఉండి మన గుడులు వల్ల కొట్టుడు, బాంబులు పెట్టుడు. 10 ఏళ్ల నుంచి సీరియల్ బాంబుల బ్లాస్ట్లు అవుతున్నాయి అమ్మ. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ కంటే ముందు ప్రతి నెల ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అవు, ప్రతి నెల ఒక టెర్రరిస్ట్ అటాక్ అవు. ఈ 10 ఏళ్ల నుంచి చూస్తున్నారా? చూస్తలేరు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మన భద్రత, దేశ భద్రత ఎంత బాగుందో మీరు అందరు గమనించాలి. ఈ కాంగ్రెస్ వాడు వచ్చిందంటే లవ్ జిహాద్ అవుతుంది. లవ్ జిహాదు మన అమ్మాయిలందరూ ఎత్తుకపోతున్నారు. వాళ్ళని తుర్కపోరాళ్ళు వచ్చి మన అమ్మాయిలందరూ ఎత్తుకపోతున్నారు. వాళ్ళని ప్రేమ అనుకుంటే అది అనుకుంటే ఇది అనుకుంటే పడగొట్టి మన మత మార్పిడి చేపిస్తున్నారు. ఇవన్నీ మనకు అవసరమా? జీవన్ రెడ్డి గారికి వేస్తే జగిత్యాల ఇలా పిఎఫ్ఐ అడ్డా అయింది, రేపు లవ్ జిహాద్ అడ్డా అవుతుంది. జగిత్యాల రేపు లవ్ జిహాద్ అడ్డా అవుతుంది. ఇలా పిఎఫ్ఐ అడ్డానే కాదా జగిత్యాల? ఇది అవసరమా మనకు? ఆ కార్డు మీదనట ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టమని ప్రపోజల్ పంపింది. రాజీవ్ గాంధీ బొమ్మ ఎందుకు పెడతారండి? ముఖ్యమంత్రి బొమ్మ పెట్టమంటే పెడతారు, కానీ రాజీవ్ గాంధీ బొమ్మ ఎందుకు పెడతారు? ఆ రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టము అని చెప్తే కార్డులు ఇచ్చుడు బంద్ చేసిండ్రు. అంటే కాంగ్రెస్ వాళ్ళకి జగిత్యాల జిల్లాల 2 కలిపి సుమారు 45 నుంచి 50 హాస్పిటళ్లలో ఆయుష్మాన్ భారత్ నమోదై ఉన్నది. ఫ్రీగా ఇలాజ్ చేయించుకోవచ్చు. మీరు ఫ్రీగా ఇలాజ్, తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు. ఈ కొత్త కార్డులు ఎందుకు వస్తలేవు అంటే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కాబట్టి వస్తలేవు. ఉచిత రేషన్ వస్తుందా అమ్మ? వస్తుందా? ఇంకా 5 సంవత్సరాలు ఫ్రీ ఉచిత రేషన్ ఇస్తానని నరేంద్ర మోడీ వాళ్ళు ఇస్తున్నామా ఉచిత రేషన్? రైతు బంధు నరేంద్ర మోడీ ఇచ్చే 6,000 వస్తూనే ఉన్నాయా? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 15,000 చేస్తా అన్నాడు. 10,000 పాత 10,000 కూడా ఇస్తలేడు. చెప్పినా కదా నరేంద్ర మోడీ 4 కోట్ల పైన ఇల్లు కట్టించిండు. దేశంలో 4 కోట్ల పైన ఇల్లు కట్టించిండు. నేను పోతే అక్క చెల్లెల దగ్గర పోతే 2 చెప్తారు, మీరు ఇల్లు కట్టియలేదని చెప్తారు, పిల్లగాళ్ళకు ఉద్యోగం లేదని చెప్తారు. జరా సపోర్ట్ చేయకండి. అట్లా ఇల్లు కట్టించిండు నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సహకరించక తెలంగాణలో ఇల్లు అయితే లేవు. ఈ కాంగ్రెస్ పార్టీ వాడన్నా సహకరిస్తాడేమో అంటే ఇది మనకి 4,000 పెన్షన్లు ఇస్తలేడు, 4 కోట్ల ఇళ్ల గురించి ఏం ఆలోచన చేస్తాడు ఈయన. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తలేడు, ఈయన ఇళ్ల గురించి ఏం ఆలోచన చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ పచ్చి మోసం చేసి, మహిళల్ని మోసం చేసి, పనికి మాలిన గ్యారంటీలు అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకపోయి కొద్దో గొప్ప 4 సీట్లు ఎక్కచ్చి ఇలా గవర్నమెంట్ ఫామ్ చేసింది. మొత్తం అబద్ధాలు, రైతులకు అబద్ధాలు చెప్పింది, మహిళలకు అబద్ధాలు చెప్పింది. మీ అందరికి 6 గ్యారంటీలని టోటల్ గా అబద్ధం చెప్పి ఒక్క గ్యారంటీ కూడా మీకు ఇంప్లిమెంట్ అయితలేదు. ఒక బస్సు మాత్రం ఎక్కిస్తున్నాడు, పాత బస్సులనే ఎక్కిస్తున్నాడు, కొత్త బస్సులు మాత్రం ఎక్కిలే. వీళ్ళందరూ దిగిపోయినరు, మీరందరూ ఎక్కిర్రు బస్సులు. అవి ఇక్కడ 2 రోజులు ఎక్కడ లేటో ఆటో పడతాయి, కానీ అందరికి కూడా 300 పడితే నరేంద్ర మోడీ గారు ఉపాధి హామీ కింద 300 పెంచిండ్రు. ఇక నేను ఇంతకుముందు మాట్లాడిన టెర్రరిస్ట్ అటాక్లు, సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయితే కాంగ్రెస్ పార్టీ టైంలో అయితే మీ అందరికి యాద ఉన్నది కదా, చాలా మంది చనిపోయారు కదా, హిందువులు చనిపోయారు, ముస్లింలు చనిపోయారు. అప్పుడు ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీ వాడు? పోయి అమీర్ ఖాన్ దగ్గర ఏడ్చిండు, కాపాడు. నరేంద్ర మోడీ ఏం చేసిండు? నరేంద్ర మోడీ కాశ్మీర్ లో పాకిస్తాన్ వాడు పుల్వామాలో బాంబ్ బ్లాస్ట్ చేసి మన సైనికులు చంపితే ఏం చేసిండు? ఫ్లైట్లు పంపించి అక్కడ పాకిస్తాన్ లో బాంబులు వేసిండు. అప్పుడు ఒక మన పైలట్ ఆడ పడిపోయింది. ఆడ మన పైలట్ పడిపోతే పాకిస్తాన్ వాడు అరెస్ట్ చేసి పెడితే మొత్తం న్యూక్లియర్ బాంబులు తిప్పి పెట్టండి పాకిస్తాన్ దిక్కు. మొత్తం న్యూక్లియర్ బాంబులు ఆయనని ఇష్టపెడతా, న్యూక్లియర్ బాంబులు మొత్తం పాకిస్తాన్ ఖతం చేయాలంటే దెబ్బకి లాగులు తెరిచి వాపస్ పంపించారు మన సైనికుడిని. అది నరేంద్ర మోడీ. ఇక ఇవన్నీ విషయాలు మనకేమో రేషన్ ఇవ్వబట్టి, మనకు వండుకుంటుంది గ్యాస్ సిలిండర్ ఇవ్వబట్టి, మన ఇళ్లలో బీమార్ అయితే ఆరోగ్య బీమా ఇవ్వబట్టి, దేశం మొత్తం ఇల్లు కట్టించిండు. తెలంగాణ సర్కార్ చక్కగా లేక ఇక్కడ ఇల్లు కాలే, 4 కోట్ల ఇల్లు కట్టించిండు. మనకి
ఉపాధి హామీ ధర పెంచబట్టి, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి మనకు లోన్లు ఇవ్వబట్టి, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి వడ్డీ రాయితీ ఇవ్వబట్టి, మన పిల్లగాళ్ళకి ఆడపిల్లలు పుడితే వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటే 8.5% వడ్డీ ఇవ్వబట్టే బ్యాంకులల్లో. మామూలుగా అయితే 3% కంటే ఎక్కువ రాదు. ఈ రకంగా అన్ని రకాలుగా మనకి నరేంద్ర మోడీ ఆదుకుంటా ఉన్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ ఎలక్షన్ల ఈ పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి నిలబడుతున్నాడు. ఏం చూసి ఓటేయాలి? జీవన్ రెడ్డి గారు మీకు ఓటేస్తే ఇప్పుడు ఎప్పుడైతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, మీడియా మిత్రులు ఉన్నారు, మీరు యువకులందరూ ఉన్నారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో మనం పాస్ చేసుకున్నప్పుడు ఎట్లా పోయి తుర్కోలతోటి ధర్నాలు చేసిండు చూసిరు కదా, మీరు వీడియోలు చూసిరు కదా. ఇప్పుడు ఎందుకు చేస్తలేడు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు పాస్ అయింది కానీ 2 నెలల కింద నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నది. ఇప్పుడు ఎందుకు చేస్తలేడు? ఎలక్షన్లు ఉన్నాయనా? హిందువుల ఓట్లు కావాలనా? హిందువులకు వ్యతిరేకం చేయొద్దనా? ఎలక్షన్లు ఉన్నాయని. రేపు మే 13 నాడు ఎలక్షన్ అయిపోతే మళ్ళా మే 14 నాడు టోపీ పెడతాడు, మళ్ళా పోయి తుర్కోలతోటి కలిసి ధర్నాలు చేస్తాడు మనకు వ్యతిరేకం. అది జీవన్ రెడ్డి మీకోసం. అది జీవన్ రెడ్డి. ఎందుకు చేస్తలేడు జీవన్ రెడ్డి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకంగా? ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు? ఎలక్షన్లు ఉన్నాయని హిందువులు యాదకొచ్చినారు, ఎలక్షన్లు ఉన్నాయని ఎన్ఆర్ఐలు యాదకొచ్చినారు, ఎలక్షన్లు ఉన్నాయని రైతులు యాదకొచ్చినారు. మామిడి రైతులు నాశనం చేసిన ఘనత జీవన్ రెడ్డిది. చక్కెర ఫ్యాక్టరీలు బంద్ చేయించింది జీవన్ రెడ్డి. ఎన్నిసార్లు కమిటీ చేస్తారు? ఆ చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తా అని తిరుగుతా ఉన్నాడు. చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తానికి రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కమిటీ చేస్తే ఆ కమిటీలో జీవన్ రెడ్డి ఉన్నాడు. అప్పుడేం చేయలేదు, మళ్ళా కమిటీ వేసారు. మళ్ళా కమిటీ వేసి వచ్చి చెప్పి కమిటీ ఏమన్నది 2025 డిసెంబర్లో తెరిపిస్తా అన్నది. నేనంటున్నా ఈ ఎన్నిక కాగానే మీరు రాష్ట్ర ప్రభుత్వం పనేది, మీరు దాని లెక్క కట్టుండ్రి, వాల్యుయేషన్ కట్టుండ్రి. మీరు వాల్యుయేషన్ కట్టి ఆ వాల్యుయేషన్ బహిర్గతం చేయండి. నెల రోజుల లోపల మేనేజ్మెంట్ తీసుకొచ్చి చక్కెర ఫ్యాక్టరీలు తెరిపించే బాధ్యత మాది భారతీయ జనతా పార్టీ. దేశంలో 66 ఫ్యాక్టరీలు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డే తెరిపించాడు నరేంద్ర మోడీ. ఇది తెరిపించడం పెద్ద సుతారం కాదు. మీరు ఎక్కడ కూడా అవినీతి లేకుండా దాని లెక్క కట్టండి, అది ఎంతనో దాని వాల్యూ బయట పెట్టండి. ఆ వాల్యూకి నెల రోజుల లోపల తీసుకొచ్చే బాధ్యత మాది. ఆ రకంగా పసుపుకి సంబంధించి, మక్కకు సంబంధించి, వరికి సంబంధించి, ఇవన్నిటికి సంబంధించిన ఫ్యాక్టరీలు పెడతాము. 1000 ఉద్యోగాలు క్రియేట్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ. మన ప్రాంతంలో ఇవన్నీ చేసుకుంటే గల్ఫ్ కోస తగ్గుతుంది. మన యువతకు ఉపాధి. 10 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేవు. చదువుకున్నోడు, డిగ్రీ చదువుకున్నోడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నోడు ఇళ్లలో కూర్చుంటున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి నరికిండ్రు, పెద్ద నరికిండు. ఇవాళ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇట్లా 1000 సంఖ్యలో ఉద్యోగాలు క్రియేట్ చేసే బాధ్యత నరేంద్ర మోడీది. మా పార్టీ తయారు చేస్తుంది, ఇక్కడ ఫ్యాక్టరీలు పెడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డం పడకుంటే చాలు. కేంద్రంకి వెళ్ళి వచ్చి ఉపాధి హామీ పైసలు కూడా చక్కగా ఇస్తలేరా మీకు? ఎంత పాపం మోస్తున్నామ్మా వీళ్ళు. ఇక్కడ సరైన పిహెచ్సి కూడా లేదట కదా, హాస్పిటలే లేదా బీర్పూర్లో. ఆ రోడ్ల వాగు కథ ఏంది? అది 60 కోట్లకి వెళ్ళి మొదలైందట, 140 కోట్లు అయిందట. 60 కోట్లైన పని కాలే, 140 కోట్లకు పని అయిపోయిన పని కాలే. జీవన్ రెడ్డి ఫౌండేషన్ స్టోన్ వేసిండు. దాని తర్వాత టిఆర్ఎస్ ఎమ్మెల్యే 2 సార్లు ఉన్నాడు. అది రోళ్లవాగ్ అన్నది జగిత్యాల అసెంబ్లీకి కాళేశ్వరం తయారైంది. ఏటీఎం తయారైంది. అది రైతులకు నీళ్ళైతే వస్తలేవు, కానీ వీళ్ళకి మాత్రం పైసలు వస్తాయి. ఇట్లా అవినీతి ఉంటే ఒక్కడ కూడా మనకి డెవలప్మెంట్ కాదు, అభివృద్ధి కాదు. దయచేసి ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారి ఎన్నిక, దయచేసి నరేంద్ర మోడీ గారి పెద్ద ఎత్తున మనము గెలిపిస్తే మన దేశం బాగుపడుతుంది, మన గ్రామం బాగుపడుతుంది. దయచేసి అందరూ కూడా పెద్ద మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. మోడీ గారు గుర్తేందవ్వా? మోడీ గారు గుర్తేంది? పువ్వు గుర్తు, కమలం గుర్తు. నాకు తెలిసి నరేంద్ర మోడీ అంటే అందరికి ఇష్టమే. తీస్తున్నారు. అటు కేసీఆర్ తీసిండు, కాంగ్రెస్ కూడా తీసిండు. ఇద్దరు మోసగానులే. 500 అయితే ఇస్తలేడు, కానీ తరుగు మాత్రం తీస్తున్నాడు. 500 బోనస్ ఇస్తలేడు. బస్తాకి 3 కిలోలు 2.5 కిలోలు తీస్తున్నాడు.
ఇక ఈ రెండు పార్టీలు అంతే. మనము అవినీతిని దూరం చేసుకోవాలంటే, మనం ధర్మాన్ని కాపాడుకోవాలంటే, మనకు అభివృద్ధి కావాలంటే, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఇంకా బలం కావాలంటే నరేంద్ర మోడీ పెద్ద మెజారిటీ తోటి మూడోసారి ప్రధానమంత్రి కావాలా. దాని తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు. నేను ముందు అడిగినట్టు అడుగుతున్నా, 2 ప్రశ్నలు అడుగుతున్నా. మోడీ కోటెత్తారా, రాహుల్ గాంధీ కోటెత్తారా? మోడీ కోటెత్తారా, రాహుల్ గాంధీ కోటెత్తారా? జీవన్ రెడ్డి ఏం చేసిండు జగిత్యాలకి 45 ఏళ్ళల్లో? ఇవ్వాలనే చెప్పురే. నాకు సోదరులను కొడతా ఉన్నా, దయచేసి ఈ ఎన్నిక మన ధర్మాన్ని కాపాడుకునే ఎన్నిక, మన దేశాన్ని కాపాడుకునే ఎన్నిక. మన హిందువులకి 75 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయానికి ఫుల్ స్టాప్ పెట్టే ఎన్నిక. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, యూనిఫామ్ సివిల్ కోడ్, పాపులేషన్ కంట్రోల్, ఇవన్నీ కూడా మన దేశంలో లాగు అయితే మన హిందువులకి, మన రాబోయే తరాలకి మనకి భద్రత ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఎన్నిక. నేను ఎన్ఆర్ఐ సోదరులు కూడా ఎవరైతే ఇంతకు ముందు దుబాయ్, మస్కట్, అబుదాబీలా బొట్టు పెడతానికి భయపడుతుండేనో, చేతికి కంకణం కడతానికి భయపడుతున్నానో, ఇవాళ బయటికి పోతుండ్రు, మందిరాలకు పోతుండ్రు, పూజలు చేస్తుండ్రు, యాగాలు చేస్తున్నారు, తిలకాలు పెడుతున్నారు, హిందుత్వాన్ని చాటుతున్నారు, సనాతన ధర్మాన్ని పెంచుతున్నారు. ఇవాళ సనాతన ధర్మం మనోళ్ళే పెంచలేరు. ఈ మధ్య అబుదాబీలా అక్కడ తుర్కరాజులు రోజా, రంజాన్ మాసంలో రోజా ఇడుస్తందుకు సాయంత్రం మన మందిరాలకు పోయి ప్రసాదం తిని రోజా ఇడిచిండ్రు. అది నరేంద్ర మోడీ ఘనత, అది నరేంద్ర మోడీ ఘనత. ఇవాళ సనాతన ధర్మం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతా ఉన్నదంటే అది నరేంద్ర మోడీ ఘనత. అందుకనే నేను చేతులు జోడించి ఎన్ఆర్ఐ సోదరులకు చెప్తా ఉన్నా, దయచేసి మీరందరూ కూడా మన బంధువులు, మన కుటుంబ సభ్యులతోటి భారతీయ జనతా పార్టీకి ఓటేసి పెద్ద మెజారిటీ తోటి మోడీ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. మొట్టమొదటి నా ప్రచారం బీర్పూర్కి వెళ్ళి ఈశాన్యంకి వెళ్ళి మొదలు పెట్టినాము. మీ అందరి ఆశీర్వాదంతో మన మండలం తుంగూరు గ్రామంలో మీ అందరి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ పెద్ద మెజారిటీ తోటి గెలవాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతా